రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో బషీర్బాగ్ కాల్పులకు 25 ఏండ్లంటూ ప్రధానమైన అంశం ఒకటి కనిపిస్తూ ఉంది. నాడు గురువు పాలనలో నేడు శిష్యుని ఏలుబడిలో అంటూ వార్తను మనం చూస్తూ ఉన్నాం. బషీర్బాగ్లో కాల్పుల సంఘటన జరిగి 25 ఏళ్ళు 25 ఏళ్ళు గడుస్తోంది. అప్పుడు రైతులు కష్టాలు పడ్డారు, కన్నీళ్లు పడ్డారు. ఏకంగా కరెంటు కష్టాలకు ఏకంగా బలైపోయిన సందర్భం కనిపించింది. దీనికి తోడుగా 25 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ అవే కష్టాలు కన్నీళ్లు రైతులను వెంటాడుతున్నాయనే అంశం ప్రధానంగా మనకు ఇక్కడ చూస్తూ ఉన్నాం. యూరియా కష్టాలతో రైతాంగం అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోతున్నారు. వ్యవసాయం అంతా కూడా పతనమవుతున్న సందర్భం తెలంగాణ గడ్డపై అడుగడుగునా కూడా కనిపిస్తోంది. ఆ అంశానికి సంబంధించిన కథనం ఫోటో ఐటమ్ మనం చూస్తున్నాం. మార్పు అంటే ఏమో అనుకున్నాం, 25 ఏళ్ల కిందటి రోజుల్ని మళ్ళీ తెస్తారని అనుకోలేదని చెప్పి తెలంగాణ రైతాంగం అంతా కూడా ఈరోజు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నాడు కరెంటు ఛార్జీల పెంపు మీద తిరగబడితే రైతులు తిరగబడ్డారు. తిరగబడితే రైతులపై అప్పటి టీడీపీ సర్కారు ఉక్కుపాదం మోపింది. శాంతియుతంగా తమ నిరసనను తెలియజేసేందుకు బషీర్బాగ్కు తరలి వచ్చిన రైతులపై ఏకంగా కాల్పులు జరిపింది. అప్పుడు 3 యువకులు ప్రాణాలు కోల్పోయారు. రైతు దమన పాలనకు చంద్రబాబు రైతు దమన పాలనకు ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలుస్తుందనే కథనం మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ నెత్తుటి ఘటనతో ఇవాల్టితో 25 ఏళ్ళు పూర్తయిన అంశానికి సంబంధించిన కథనం నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజ్లో కనిపిస్తోంది. ఇక 25 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ రైతులకు మళ్ళీ అవే పాత రోజులు మళ్ళీ తీసుకొచ్చారనే అంశం ఇక్కడ నేడు శిష్యుడి ఏలుబడిలో అంటూ ఈ అంశం కూడా కనిపిస్తోంది. మహిళా రైతులు ఏ విధంగా యూరియా కేంద్రం వద్ద పడిగాపులు పడతా ఉన్నారో, గుమిగూడి తమకు ఒక్క బస్తా యూరియా అయినా దక్కుతుందా లేదా అని గంపెడాశలతో వారంతా కష్టాలు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. అర్ధరాత్రి నుంచి కూడా కుటుంబ సభ్యులతో సహా పడిగాపులు పడతా ఉన్నారు యూరియా కేంద్రాల వద్ద. అంశానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితి ఏమీ మారలేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన సాగు మళ్ళీ కన్నీటి సేద్యంగా మారిందనేది ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే తెలంగాణ రైతు మరోసారి గోసపడుతున్నాడు అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం. తెలంగాణ అస్తిత్వ రాజకీయమైన బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టంపై కూడా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రచ్చబండపైన, ప్రతి ఊరిలో, ప్రతి గడపలో కూడా చర్చ జరుగుతున్న అంశం మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. తెలంగాణకు సంబంధించి దశాబ్దాల పాటు తెలంగాణను వెంటాడిన కష్టాలు కన్నీళ్లు, సాగునీటికి సంబంధించిన కష్టాలు కావచ్చు, కరెంటు కష్టాలకు కేవలం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే కరెంటు కష్టాలైతే కేవలం 6 నెలల కాలంలోనే తీర్చారు కేసీఆర్ గారు. ఎన్నేళ్లు పడుతుందో అని రైతాంగం కావచ్చు ప్రజలంతా కూడా ఆందోళన పడిన సందర్భంలో మనసుంటే మార్గం ఉంటుందని కేవలం 6 నెలల్లో తెలంగాణకు సంబంధించిన సాగునీటికి, విద్యుత్తును, అలాగే పారిశ్రామిక అవసరాలకు, గృహ అవసరాలకు కూడా పూర్తిగా ఒక పగడ్బందీ ప్రణాళిక, ఒక సుదీర్ఘమైన అధ్యయనం తర్వాత పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా తెలంగాణ నెవర్ స్లీప్స్ అనే ఒక నినాదాన్ని నిజం చేసే విధంగా కరెంటును నిర్విరామంగా నాణ్యతతో కూడిన కరెంటును అందించడంతో పాటు ఇక్కడ కూడా ఛార్జీల పెంపు లేకుండా కూడా గృహ అవసరాలకు సంబంధించిన బాధలు కూడా వారిపై ఆర్థిక భారం మోపకుండా ముందుకు సాగిన సందర్భం. వ్యవసాయానికైతే దేశంలోనే, దేశ చరిత్రలోనే, స్వతంత్ర భారత చరిత్రలో 75 ఏళ్లలో ఏ నాయకుడు కూడా సాహసించని విధంగా, ఏ పాలకుడు కూడా ఆలోచించని విధంగా ఏకంగా 24 గంటల ఉచిత విద్యుత్తును అందించిన అపూర్వమైన సందర్భానికి తెలంగాణ వేదికైన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. గతంలో బషీర్బాగ్లో 25 ఏళ్ల క్రితం కరెంటు కోసం అరిగోసపడ్డాడు రైతు. అనేక మంది రైతులు వేలాది సంఖ్యలో తరలివచ్చి ఏకంగా హైదరాబాద్ను, మరి ముఖ్యంగా అసెంబ్లీ, అలాగే బషీర్బాగ్ను చుట్టుముట్టిన పరిస్థితి. ఏ విధంగా కరెంటు కష్టాలను ఈ విధంగా రైతాంగం పై మోపుతారు, కరెంటు ఛార్జీలను పెంచి రైతుల నడ్డి విరుస్తారా అని చెప్పేసి వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం. తెలంగాణ ఉద్యమం కూడా కరెంటు కష్టాల నుంచే మొదలైంది. గతంలో కేసీఆర్ గారు ఛార్జీల పెంపును నిరసిస్తూ ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసిన సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఛార్జీలు పెంచితే తెలంగాణ రైతు గోచి ఊడిపోతుందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన అంశం కూడా ఈరోజు ప్రధానంగా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ సాధించుకున్న తర్వాత తొలి ప్రాధాన్యతగా కేసీఆర్ గారు విద్యుత్ రంగానికి పెద్దపీట వేసి కరెంటు కష్టాల నుంచి ఏ విధంగానైనా తెలంగాణ రైతాంగాన్ని గట్టెక్కించాలి, మళ్ళీ తెలంగాణపై కరెంటు కోతలనే మాట వినిపించకూడదు, నాణ్యమైన కరెంటు కనిపించాలి,
24 గంటలు అది ఉచితంగా ఉండాలి. దీనికి తోడు అర్ధరాత్రి కరెంటు కోసం వెళ్లి రైతులు పాము కాట్లకు కరెంటు షాక్లకు గురై ప్రాణాలు కోల్పోయే దుస్థితి తెలంగాణలో దాపురించకూడదనే ఒక సమున్నతమైన ఆలోచనను, ఆ సంకల్పాన్ని సాకారం చేసి తెలంగాణ రైతుల జీవితాల్లో ఏ విధంగా వెలుగులు నింపారో మనం చూసాం. అయితే ఆ కష్టాలు కన్నీళ్లు మళ్ళీ తెలంగాణ రైతు గడపను తట్టడంతో రైతు మళ్ళీ అరిగోసపడుతున్న దయనీయమైన దృశ్యాలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రైతాంగాన్ని కంటతడి పెట్టిస్తున్నాయి. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనాలు టీ న్యూస్లో, అలాగే నమస్తే తెలంగాణలో ప్రతిరోజు కూడా వస్తున్న ఈ తరుణంలో బషీర్బాగ్ కాల్పులకు 25 ఏళ్లు పూర్తి కావడం అనేది ఒక కీలకమైన సందర్భం. మరోసారి ఆనాటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు తెలంగాణ రైతులు. మళ్ళా మధ్యలో 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం, మళ్ళీ 20 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ ఆ చీకటి యుగం మొదలైందనే ఆందోళన, ఆవేదన. ఎందుకోసం ఈ పరిస్థితి తలెత్తిందని తెలంగాణ రైతాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో కూలంకషంగా చర్చించుకొని రానున్న రోజుల్లో దీనికి పరిష్కారాన్ని కనుగొనే బాధ్యత కూడా వారంతా కూడా భుజాన వేసుకుంటున్న సందర్భం కూడా కనిపిస్తోంది. స్వీయ రాజకీయ అస్తిత్వం తెలంగాణలో అధికారంలో ఉంటేనే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. కడుపులో పెట్టుకుని రైతును చూసుకుంటారు, కళ్ళలో పెట్టుకుని చూసుకునే బాధ్యత కేవలం బీఆర్ఎస్ మాత్రమే తీసుకుంటుంది తప్ప ఢిల్లీ పార్టీలకు ఆ సోయి ఉండదు, ఆ ఆలోచన ఉండదు, ఆ స్వార్థం ఉండదు, ఆ అభిప్రాయం కావచ్చు, అభిమానం కూడా ఉండదు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఢిల్లీ పార్టీలకు గుణపాఠం చెప్పాలని కూడా తెలంగాణ రైతు స్పష్టంగా నిర్ణయించుకుంటున్న, సంకల్పించుకుంటున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. మనం చూసాం బషీర్బాగ్కు సంబంధించిన కాల్పుల సంఘటనకు 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భం. నాడు తుపాకీ మూతలు, పోలీసుల బూట్ల చప్పుళ్ళు, రైతుల హాహాకారాలు, ఆందోళనలు, నిరసనలతో బషీర్బాగ్తో పాటు హైదరాబాద్ అట్టుడికితే అన్నదాతల ఆందోళనలతో, అన్నదాతల రక్తంతో బషీర్బాగ్ చౌరస్తా తడిసి ముద్దైన సందర్భాన్ని ఈసారి మరోసారి గుర్తు చేసుకుంటున్న సందర్భం. ఆ రోజు కష్టాలు మళ్ళీ రైతాంగాన్ని చుట్టుముడతాయనడానికి ప్రస్తుతం తెలంగాణ నలుదిశలా కూడా వ్యక్తమవుతున్న ఆందోళన కావచ్చు, కనిపిస్తున్న దృశ్యాలు మరో సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. చేను కుమిలే రైతు రగిలే శీర్షికన ఈ ప్రధానమైన అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పాలనలో కుప్ప కూలుతున్న వ్యవసాయం అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. రైతు పథకాల అమలులో పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా వైఫల్యం చెందిందో ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ పూసగుచ్చినట్టు చెప్పిన సందర్భం మనం చూస్తున్నాం. భరోసా ఎగవేత, రుణమాఫీ కోత, బోనస్కు వాత, కరెంటు కోతలు, సాగునీటి వెతలు, సంక్షేమానికి కూడా పూర్తిగా కత్తెర్లంటూ ఈ వార్త కనిపిస్తోంది. అప్పుల ఊబిలో అన్నదాతలు, ఆగని ఆత్మహత్యలు, కేసీఆర్ గారు అందించిన పథకాలను పూర్తిగా అటకెక్కించడంతోనే రైతాంగం ఈరోజు అవస్థలు పడుతున్నాడు. వ్యవసాయం కోసం పూర్తిగా అరిగోసపడుతున్న పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆ తండ్లాట రోజుకొచ్చుకు తీవ్రమవుతుంది తప్ప సమస్యకు కనీసం పరిష్కారం లభించట్లేదు. బీహార్లో రేవంత్ టూర్లలో బిజీగా మంత్రులు అంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. ఒక బస్తా యూరియా కోసం రాత్రంతా కూడా పడిగాపులు పడుతూ ఉన్నారు. ఒక మహిళా రైతు ఏ విధంగా తలకు చేయి పెట్టుకొని ఎలాంటి రోజులు వచ్చినాయని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యం మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు రైతులకు సంబంధించిన ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. 550 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికే ఇంకా కూడా ఆత్మహత్యల పరంపర తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో మరణ మృదంగం మోగుతూనే ఉన్న సందర్భం మనకు కనిపిస్తోంది. మరోవైపు యూరియా కొరతపై వార్తలు రాయొద్దంటూ నమస్తే తెలంగాణ రిపోర్టర్కు బెదిరింపులు అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. పోలీస్ స్టేషన్కు పిలిపించి మందలింపు, జర్నలిస్టు సంఘాలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. అలాగే రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఇతర హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు ఒక్కొక్కటిగా ఏ విధంగా కాంగ్రెస్ వాటికి పాతరేస్తోందో, 6 గ్యారంటీలు, 420 హామీలు, రకరకాల డిక్లరేషన్లు, కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లు హామీలే కాదు, చివరికి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో ప్రారంభించి సక్సెస్ఫుల్గా అమలు చేసిన రైతు సంక్షేమ పథకాల సమాహారాన్ని కూడా సమాధి చేస్తున్నారనేది ఇక్కడ ఆందోళనకు ప్రధానంగా కేంద్ర బిందువు అవుతున్న అంశంగా మనం చూడొచ్చు. ఓవైపు రుణమాఫీకి కుచ్చుటోపి, అన్నదాతలకు అరకొరగా భరోసా అంటూ రైతు భరోసా అందట్లేదు. దానికి తోడు రైతు బీమాకు సర్కార్ ఎగనమంటూ కనీసం ప్రీమియం కూడా కట్టకపోవడంతో ఇప్పుడు మనం చూసినాం ఇంతకుముందు రైతులు 550 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం. అలాంటి రైతు కుటుంబాలను రోడ్డున పడేసిన పరిస్థితి. గతంలో కేసీఆర్ గారు రైతు ఏ కారణంతో చనిపోయినా, అనారోగ్యంతో చనిపోయినా, ఇతర ఏ కారణంతో రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినా రైతు కుటుంబం రోడ్డు మీద పడకూడదనే ఆలోచనతో సమున్నతమైన లక్ష్యంతో ఏకంగా 5 లక్షల రూపాయలు వారం రోజుల లోపల వారి ఖాతాలో, వారి కుటుంబాల ఖాతాలో పడేలాగా, ఆ కుటుంబం మళ్ళీ రోడ్డెక్కకుండా, రోడ్డున పడకుండా నిలదొక్కునేలా ఒక భరోసాను కల్పించారు కేసీఆర్ గారు. అందుకే రైతు సంక్షేమానికి సారథిగా ఆయన నిలిచిన సందర్భం మనకు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు రైతు బీమాకు సంబంధించి కనీసం ప్రీమియం కూడా ప్రభుత్వం కట్టలేదు అనేది మనకు మరో అంశంగా మనం చూస్తున్నాం.
దానికి తోడుగా కొన్నది కొంతే బోనస్ అంతంతే అంటూ మరో అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాస్తవానికి ప్రతి పంటకు కూడా వచ్చిన తర్వాత అధికారంలోకి వస్తే బోనస్ చెల్లిస్తాం, 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లిస్తామని చెప్పారు తప్ప కొన్నది కొంతే బోనస్ కేవలం అంతంత మాత్రమే అందుతున్న అంశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. వాస్తవానికి కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం గతంలో మనం చూసినాం, వర్షాలకు పూర్తిగా కొట్టుపోయినా కానీ కనీసం కొనుగోలు చేసే దిక్కు లేదని రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాన్ని కూడా మనం ఇటీవల చూసినాం. ఈ క్రమంలోనే బోనస్ కూడా బోగస్గా మారిందనే అంశం కూడా కనిపిస్తుంది. అలాగే చిత్తు చేస్తున్న నకిలీ విత్తనాలంటూ ఓవైపు యూరియా కష్టాలకు తోడు గతంలో వేసిన నకిలీ విత్తనాలు కూడా రైతాంగాన్ని నట్టేట ముంచినాయి. పూర్తిగా బ్లాక్ మార్కెట్ కొనసాగుతోంది. వారిపై పీడీ యాక్ట్లు పెట్టి గతంలో కేసీఆర్ గారు వాటిని నిర్మూలిస్తే ఇప్పుడు మళ్ళీ యథేచ్ఛగా ఈ ఫేక్ విత్తనాలు ఏవైతేనా నకిలీ విత్తనాలు మళ్ళీ తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతును ముంచుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఇక పంట బీమా లేదు, పరిహారం రాదంటూ వార్త, అలాగే కరెంటు కోతలు, ఊరూరా వెతలు, ప్రాజెక్టులు పడావు, పొలాలు బీడు అంటూ అంశం కూడా మనకు కనిపిస్తోంది. నిండు కుండల్లాగా రిజర్వాయర్లను, భారీ రిజర్వాయర్లను నిర్మించడమే కాదు, నిండు కుండల్లాగా వేసవిలో కూడా వాటిని నింపి తెలంగాణకు సంబంధించిన రైతుల సాగునీటి అవసరాలను శాశ్వతంగా తీర్చేలాగా ఒక సమగ్రమైన సాగునీటి వ్యవస్థను కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే ఆ వ్యవస్థను కనీసం వాడుకోవడం కూడా తెలియకుండా దానిపై బురిద జల్లే కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి తోడు అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశం ప్రధానంగా చర్చకు రాబోతోంది. ఓవైపు రైతులకు సంబంధించిన యూరియా సంక్షోభం అనేది ఓవైపు పెద్ద ఎత్తున తెలంగాణ రైతును సంక్షోభంలోకి నెడుతూ ఉంటే, మరోవైపు ఈసారి శాసనసభ సమావేశాల్లో ఏ విధంగా జరగబోతున్నాయి, తెలంగాణ రైతుల గొంతుకను వినిపించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు తెలంగాణ అన్నదాతలంతా కూడా ఎదురు చూస్తున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తుంది. రేవంత్ తరిమి కొడతాం, అసలు నువ్వెవరు, బీహార్కు నీకేం పని అంటూ నిన్న ప్రశాంత్ కిషోర్ నిన్న బీహార్లో విరుచుకుపడ్డారు. ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. కూలీ పని మా డిఎన్ఏలో ఉందని ఎలా అంటారు, సీఎం రేవంత్పై విరుచుకుపడ్డ ప్రశాంత్ కిషోర్ అంటూ ఈ వార్త. ఆయనతో వేదికను పంచుకోవడం రాహుల్ మైండ్ సెట్ను తెలియజేస్తున్నట్టు కూడా ఆయన నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ను పిలిచినందుకు బీహారీలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిన్న ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో రంగప్రవేశం చేయడంతో పాటు బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రశాంత్ కిషోర్ నిన్న ముఖ్యమంత్రి బీహార్ పర్యటనపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై కూడా ఆయన నిప్పులు చెరిగిన అంశం మనకు ప్రధానంగా కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన కథనం అన్ని పత్రికలు కూడా ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. రెండు కీలకమైన అంశాలు చూద్దాం మనం. నాడు కరెంటు, నేడు యూరియాకు సంబంధించి రైతులు పడుతున్న కష్టాలు. 25 ఏళ్లు గడిచినా కూడా గతంలో టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ అన్నదాతలు పడుతున్న అరిగోసకు సంబంధించిన కథనం మనకు అనేక రూపాల్లో కూడా కనిపిస్తోంది. ఆ రోజు ఏ విధంగా 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ బషీర్బాగ్లో చేపట్టిన ఆందోళనలో ఒక రైతు ఏ విధంగా కాల్పుల్లో కుప్పగూలి గాయపడ్డాడో, ఆ తర్వాత కొంతమంది ప్రాణాలు కోల్పోయారో అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని సొసైటీ వద్ద మంగళవారం కూడా యూరియా కోసం రైతులు ఏ విధంగా ఎగబడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం పడుతున్న కష్టాలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు కేటీఆర్ గారు. అంశానికి సంబంధించిన వార్త కూడా మనం చూస్తున్నాం. రైతులకు ఇక్కట్లు, రేవంత్ చక్కర్లు అంటూ ఓవైపు తెలంగాణలో రైతాంగం అంతా కూడా అల్లాడుతూ ఉంటే, రోడ్లపై ఉంటే, రైతులు కుటుంబాలతో సహా అర్ధరాత్రి జాగారం చేస్తూ ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్లోని మంత్రులంతా కూడా అటు ఢిల్లీకి ఇటు బీహార్కు చక్కర్లు కొడుతున్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు, పరిపాలనను గాలికి వదిలేశారని నిన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేటీఆర్ గారు. అనేక కీలకమైన అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. యూరియా కోసం రైతులు తల్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడ ఉంటారని ఆయన నిలదీశారు. రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేసి జాతీయ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తారా, రైతు కంటే మీకు రాజకీయాల ముఖ్యమా అంటూ కూడా ఆయన సూటిగా ప్రశ్నించిన అంశం కూడా కనిపించింది. జాతీయ పార్టీలకు ఓట్లేయడం అంటే తెలంగాణ ప్రజలకు పాటలను కొని తెచ్చుకోవడమే, కష్టాలను కొని తెచ్చుకోవడమే అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిన్న రైతాంగం పడుతున్న కష్టాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గణపతి పప్ప యూరియా అంటూ కీలకమైన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఓవైపు గణనాథులను మనం పూజించుకుంటూ ఉంటే యూరియా కోసం రైతాంగం అంతా కూడా కష్టాలతో వారంతా కూడా యూరియా కోసం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తూ ఉంది. మహబాద్లో ఏకంగా ఒక మహిళ విరిగిన చేయితో క్యూ లైన్లో నిలబడలేక అవస్థలు పడతా ఉంది. బస్తా యూరియా ఇప్పించాలని చెప్పేసి అగచాట్లు పడుతున్న అంశం కూడా కనిపిస్తుంది. ఇక
భద్రాద్రి జిల్లా గుండాల సొసైటీ కార్యాలయంలో అయితే ఏకంగా మహిళలంతా కూడా కార్యాలయం ముందే నిద్రిస్తూ ఉన్నారు. ఉదయం తెల్లారితే కనీసం ఒక్క బస్తా యూరియాతో అయినా తమ పంట పొలాల్ని కాపాడుకుంటామేమనే ఆశతో వారంతా కూడా ఈ విధంగా అగచాట్లు పడుతున్నారు చూస్తున్నాం. పూర్తిగా జాగారాలు తప్పడం లేదు. అలాగే క్యూ లైన్లో చెప్పులు, అలాగే పుస్తకాలు, పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు పెట్టి ఎదురు చూస్తున్న సందర్భం జగిత్యాల జిల్లాలో కూడా కనిపిస్తోంది. ఇక పోలీసు పహారాలో ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిరసనల హోరైతే కొనసాగుతూనే ఉంది. రుణమాఫీ కోసం రైతుల ఉద్యమం అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం. సన్నద్ధమవుతున్న అన్నదాతలు మేడ్చల్ జిల్లాలో ఏకంగా 26,000 మందికి 4,200 మందికి మాత్రమే రుణమాఫీ అయిన అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇలా అనేక ప్రాంతాల్లో కూడా ఈ నిరసనలు రోజు రోజుకు తీవ్రమవుతున్న అంశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక మరో అంశం కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ పాలకులే అసలైన మృగాలు అంటూ నిన్న బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం కూడా మనం చూస్తున్నాం. 1968 ఉద్యమంలో వందల మందిని పుట్టన పెట్టుకున్న కాంగ్రెసే అసలైన మృగమంటూ నిన్న బీఆర్ఎస్ పక్షాన మధుసూదనాచారి గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేత శాసనమండలిలో రేవంత్ వ్యాఖ్యలపై సిరికొండ ఫైర్, కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని చెప్పేసి మాజీ మంత్రి జోగు రామన్న కూడా విమర్శించారు. సీఎంవి పిచ్చి మాటలంటూ దేవిప్రసాద్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు పరిపాలనను గాలికి వదిలేసి కేవలం రాజకీయ విమర్శలు, బీఆర్ఎస్పై బురద జల్లి కాలం గడిపే ప్రయత్నం చేస్తుంది తప్ప రైతులకు సంబంధించి కావచ్చు, వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే ఒక్కటంటే ఒక్క ప్రయత్నం కూడా చేయలేదనేదే ఇప్పుడు మనకి 20 నెలల కాలంలో కనిపిస్తుందనే అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే విద్యార్థులకు, అలాగే విద్యారంగానికి ఏం చేసినారు ముఖ్యమంత్రి అంటూ నిన్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్తో పాటు గెల్లు సీను, అలాగే ఇతరు నాయకులందరూ కూడా ప్రశ్నించిన అంశం కూడా కనిపిస్తోంది. శ్వేతపత్రం విడుదల చేయాలి, ఓయూకు 1000 కోట్లు ఇస్తామంటే ఎవరు ఆపారంటూ నిన్న సుమన్ గారు కూడా ప్రశ్నించిన అంశం మనకు కనిపిస్తోంది. విద్యార్థి లోకం మరో పోరాటానికి సిద్ధపడాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. ఉత్త చేతులతో వెళ్ళి సొల్లు మాట్లాడారంటూ నిన్న గెల్లు శ్రీనివాస్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. ఓవైపు వ్యవసాయం, మరోవైపు సంక్షోభంలో విద్యారంగం, రెండు కీలకమైన రంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోజు రోజుకు కునారిల్లుతున్న అంశం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను నిన్న బీఆర్ఎస్ పక్షాన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఎండగట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి పర్యటనను కూడా వారు తీవ్రస్థాయిలో తప్పుబట్టిన సందర్భం కనిపిస్తుంది. 20 నెలల కాలంలో మీరు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, విద్యారంగానికి ఏం చేశారు? ఓవైపు 100 మంది వరకు గురుకుల విద్యార్థులు మరణిస్తూ ఉంటే కూడా కనీసం పట్టించుకోకపోవడమే కాకుండా జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని కూడా గాలికి వదిలేశారని చెప్పేసి నిన్న తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రిపై మండిపడిన అంశం కూడా మనకు స్పష్టంగా ఇక్కడ కనిపించింది.